మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు కట్టబడినట్లు నేనిక మీదట నేను కట్టింతును. ఇర్మియా గ్రంథము 31 అధ్యాయం 4వ వచనం మాటలు. నువ్వు కట్టబడినట్లు అంటే ఎలా కడతాను? కట్టుతాను. దేవుడు కట్టడానికి ఎలా ఉంటుందండి? స్థిరంగా ఉంటుంది. మనం పడిపోయిన స్థితిలో ఉన్నాము. నీవు కట్టబడినట్లు నేను మీద నేను కట్టింతును అంటున్నాడు దేవుడు. మీ దినాన్న పడిపోయిన స్థితిలో ఉన్నాము, కృంగుదల్లో ఉన్నాము, బలహీనత ఉన్నామో, వేదంతో ఉన్నామో, దుఃఖంతో దేవుడు కట్టేదా అంటున్నాడు. ఎలా కడతాడంటే దేవుడు ఆయన ఎలా నీవు మరలా తంబురు సితారు వాయింతు సంబరపడే వారిని ఆత్మలో కలిసేదు. మరలా మునుపడి సంతోషం, మునుపడి ఆనందం, మునుపడి దేవుని తిరిగి పొందుకుంటావు. నువ్వు దేవుడు కట్టిన అలాంటి సంతోషం. దేవుడు ఒక్కొక్కసారి మన శ్రమల్లో, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు మనం అనుకుంటాం మన జీవితం ఇంతే అయిపోయిందేమన్న టైంలో దేవుడు చేయి పట్టి తిరిగి లేపుతాడు. అందుకే ఇది నాన్న ఎలా లేపుతాడంట? నువ్వు నిన్ను కట్టిస్తాడు దేవుడు. ఎలా కట్టిస్తాడు? మరలా మునుపడి ఆ సంతోషం, మునుపడి ఆనందం, మునుపడి దేవుని పొందుకునేలా దేవుడు చేస్తాడు. గతించిన వేదంతో ఉన్నాము, దుఃఖంతో ఉన్నాము, సమస్యల్లో ఉన్నాము, ఇరుకుల్లో ఉన్నాము, ఇబ్బందులు అన్నిటిని దేవుడు తీసివేసి నిన్ను తిరిగి కట్టి నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాను. మరి ఒక సంతోషం నోటి నేను నవ్వులతో నింపే కృప దేవుడు నీకు దయచేయను గాక. ఈ వాగ్దానం బట్టి ప్రార్థన చేయ దేవుడు కట్టబడే కృప దేవుడి దయ. నీ కుటుంబం కట్టబడాలి, నువ్వు కట్టబడి చేస్తున్న చేతి మీద కట్టబడాలి. తిరిగి నువ్వు లేచి తంబరిస్తారు వాటితో సంతోషం గానం నింపే కృప దేవాదేవుడు మీ అందరికీ దేవుడు దయచేయను గాక. ఈ వాగ్దానం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీభించిన ప్రార్థన. సర్వాధికారి, మహాగణుడు, పరిశుద్ధుడు, కృపగలవాడు, కనికరపుండా నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసి ఈ దినమంతా మీరు ఎక్కలతో మమ్మల్ని భద్రపరచండి, కాచికాడు. మమ్మల్ని మా చేతి పనులు దీవించిన మా యజమానుల ద్వారా, తోటి పనివారి ద్వారా ఏకిడు జరకు అందరితో సమాధానం, శాంతి, నెమ్మది దయచేయండి. పనులు భారం ఒత్తిడి తీసి యజమాని నెలలా జీతాలు చిక్కురపు దాచి ఇచ్చిన జీతం వ్యర్థంగా పోకుండా బిడ్డల కష్టార్జితం ఆశ్రయించు. తాగుడు వ్యసనాలు దూరపరచండి. అప్పులు బంధకాలను విడిపించండి. బలహీనలు ముట్టి స్వస్థపరచండి. హాస్పిటలైజేషన్ ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ సమస్యలతో బాధ విడుదల దాచండి ప్రభా. ఒకరు ఎవరైతే సొంత గృహాలు కట్టుకునే కృప ప్రతి బిడ్డకి దాచి దినమంతా సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దాచి తిరిగి లేవనితే సంబరు సితారు వాద్యాన్ని శృతించే ప్రతి బిడ్డ దాయిత్యంని మీకే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోండి. యేసు పరిశుద్ధం పడుతున్నాను తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమెన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.